పూర్వం సమాధుల్ని రాకాసి గూళ్ళు అంటారట. ఈ ప్రదేశం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి అనంతపూర్ జిల్లా కంబదూర్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి చాళుక్యుల కాలం నాటి సమాధులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవే ఆ సమాధులు చూడండి. ఇక్కడ పంట పొలాల్లో అప్పటి యొక్క రాజుల యొక్క సమాధులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇక్కడ పంట పొలాల్లో చూడండి, ఇవన్నీ రాజుల యొక్క సమాధులే. చూడండి, మనం చూడొచ్చు ఇక్కడంతా మొత్తం కందరీగులు గూళ్ళు అనేవి కట్టేసినాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఒక 4-5 చోట్ల అయితే మనకి ఇక్కడ రాజుల యొక్క సమాధులు కూడా ఇప్పటికీ ఉన్నాయంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ దుండగులు ఎవరు తవ్వేలేదు కాబట్టి ఇప్పటికే క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా మనం శిలా శాసనాలు అనేవి గమనించవచ్చు, చాళుక్యుల కాలం నాటివి. చూద్దాం, చూడండి, శిలా బండలు ఇవన్నీ మొత్తం సమాధులే. అక్కడ ఒక సమాధి ఉంది, ఇక్కడ ఒక 4-5 దాకా సమాధులు అయితే కనిపిస్తాయి. ఈ సమాధులకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఊరికి చివర్లో కంబదూర్లో ఈ సమాధులు అయితే ఉన్నాయి, రాజుల యొక్క సమాధులు. ఇక్కడ లిటిల్ బిట్గా మనకు కనిపిస్తుంది చూడండి ఆలయము. ఈ ముళ్ళ చెట్లు ఉన్నాయి కదా, ముళ్ళ చెట్లు బ్యాక్ సైడ్ మొత్తం అంతా పడిపోయింది. పూర్వం సమాధుల్ని రాకాసి గూళ్ళు అంటారంట. ఈ ప్రదేశాన్ని ప్రజెంట్ వచ్చేసి రాకాసి గూళ్ళు అంటారంట ఈ గ్రామ ప్రజలు. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.